I won't be able to do it. Let's be considerate. I promise I'll give you, ma'am. I will give, ma'am. At 1 o'clock I'll give you a very calm environment. I promise to give you. Chaitanya will coordinate. I promise, ma'am. స్వాగతం సుస్వాగతం. ఇంకా మన విద్యాధరి మేడం ఎంత సింపుల్ గా ఉన్నారు చూడండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్. సూపర్. థ్యాంక్ యూ. అమరన్న గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. మొదటగా మీరు మాట్లాడతారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు నారా నందమూరి వంశ ప్రతిరూపం గౌరవనీయులు లోకేష్ బాబు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి, కలెక్టర్ వారికి, జాయింట్ కలెక్టర్ వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మీరు అడ్డం నిలబడటం వల్ల మైక్ స్ట్రక్ అవుతుంది. దానివల్ల ముందున్నటువంటి వాళ్ళకి వినపడకుండా పోతుంది. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం.
ఈనాటి నుంచి మా అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నాదొక నమస్కారాలు. గత ప్రభుత్వాలు మీరు చూశారు తల్లి, పరదాలు కట్టుకునేవారు, బ్యారికేడ్లు పెట్టుకునేవారు. ప్రజాప్రతినిధులు ఏనాడు ప్రజల్ని కలిసే పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది ఉండకూడదు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సర్పంచ్ గారు ప్రజల్లోనే ఉండాలి, పరదాలు ఉండకూడదు, బ్యారికేడ్ ఉండకూడదు. ప్రజల మమైక్యం అవ్వండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజల సమస్యలు పరిష్కరించి ఇది మంచి ప్రభుత్వాన్ని వాళ్ళ గుండెల నుంచి వచ్చే విధంగా పని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్తాం జరిగింది. అమ్మా మీ అందరూ తెలుసు, 2023 జనవరి 27న నేను యువగలం పాదయాత్ర ప్రారంభించా. కుప్పం నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. 11 జిల్లాలు, 97 నియోజకవర్గాలు, దాదాపు 2000 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. అడుగడుగునా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకొచ్చాం. అమ్మా నాడు మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు GO1 అని తీసుకొచ్చాడు తల్లి. ఆ GO1 లో ఏముందంటే రోడ్డు పైన మనం మీటింగ్లు పెట్టకూడదంట. పలమనేరు నియోజకవర్గంలో ఎవరున్నాడు కనుక ఎవడు అడ్డుపడలా. దాని తర్వాత అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు తల్లి. అమ్మా నేను ఊరి దగ్గరికి వచ్చి స్టూల్ మీద నుంచి మాట్లాడాలనుకుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు తల్లి. చిన్న మైక్ బాక్స్ పట్టుకుని మాట్లాడాలనుకుంటే పాప ఆ మైక్ ని కూడా తీసుకెళ్లి కోర్టులో పెట్టారు తల్లి. ఇప్పటికీ తిరిగి వెళ్ళలేదు తల్లి, అదే ఇంకా అది కోర్టులో ఉంది తల్లి. నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి, GO1 మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి, ఈ యువగలం ఆగదని. తల్లి బంగారు పాలెం వచ్చే వరకు యువగలం పాదయాత్ర తల్లి. బంగారు పాలెం వచ్చిన తర్వాత యువగలం దండయాత్రగా మారింది తల్లి. బంగారు పాలెం క్రాస్ లో ప్రజలు వస్తే మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఆనాటి DSP గారు ఏకంగా వచ్చి ఆమరణ పైన దాడి చేశారు. ఆయన చేయబట్టుకున్నారు. చాలా కాంపేసింది. ఇంత సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన చేయబట్టుకుంటామని ఆనాడు DSP నిలదీస్తే నా పైన కేసు పెట్టారు తల్లి. ఇలా నా పైన 23 కేసులు పెట్టారు తల్లి. కానీ అప్పుడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదని. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, అదే బంగారు పాలెంకల్ని నుంచిన తల్లి. ఏ బిల్డింగ్ పై నుంచి అయితే ఆనాడు ప్రజలతో నేను మాట్లాడాను, ఆ బిల్డింగ్ ముందర ఈ రోజు నేను సెల్ఫీ తీసుకునే తల్లి. అమ్మా ఒక మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. బంగారు పాలెం నేను ఎప్పుడు మర్చిపోలేను తల్లి. పాదయాత్ర దారిలో నేను కారు మార్గంలో వస్తే నాయకులందరితో మేము మాట్లాడతాం, చర్చించుకున్నాం. ఆనాడు ఏం హామీలు ఇచ్చాం, ఎలా హామీలు నిలబెట్టుకోవాలి దానిపైన మేమందరం చర్చించుకున్నాం తల్లి. పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకి ప్రజల పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇస్తాను జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజల కోరారు తల్లి. కరెక్ట్ గా 100 రోజులు వాస్తవం నిన్నే చేయాల్సింది తల్లి. నేను ఇచ్చిన హామీ ఏంటంటే తల్లి. కానీ నిన్న బాబు గారు నాకు పని పెట్టారు తల్లి. అందుకే నిన్న రావాల్సింది ఈ రోజు వచ్చా. 100వ రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా. 5 పడకల బెడ్తో ఏకంగా ఈ రోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసింది. ఇతర సిబ్బందికి లాఠీ చార్జ్ చేయమంటే లాఠీ తీసుకొచ్చి మా కార్యక్రమం ఇది అన్యాయం. GO1 కరెక్ట్ కాదు.
अच्छा